హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి మంత్లీ 45,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ అమరావతి తమిళనాడు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్, మేల్ ఆర్ ఫీమేల్, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోదగిన పోస్టులు చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే వార్డ్ బాయ్స్కి సంబంధించి అయితే ఈ యొక్క పోస్టులకి మనం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. పర్ మినిట్ 40 words టైపింగ్ చేయగలిగితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 50 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ వచ్చేసి మనకి మంత్లీ 25,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ బాయ్స్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 నుంచి 50 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ 22,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి అలాగే మనకి చాలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మీకు అప్లై చేసుకోదగిన పోస్టులు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ యొక్క సైన్స్ విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఒక 12th స్టాండర్డ్లో మనం సైన్స్ సబ్జెక్ట్ చదివినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 25,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక టీజీటీ ఇంగ్లీష్ కాంట్రాక్చువల్ విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీస్ మంత్లీ 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 10th అర్హతతో వచ్చేసి మనకి ఒక లోయర్ డివిజన్ క్లర్క్, వార్డ్ బాయ్స్కి సంబంధించి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు అంటే April 30 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు అయితే టైం ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. హెల్పింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలండి. ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ ఒక లింక్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. అదంతా ఫిలప్ చేసుకొని ఓకేనా, నీట్గా ఫిలప్ చేసుకొని మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్కి అలాగే మనకి ఒక డీడీ అయితే తీయవలసి ఉంటుంది. మనకి డీడీ వచ్చేసి మనకి SC ST వాళ్ళకైతే 200 అయితే డీడీ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ EWS OBC వాళ్ళైతే 300 రూపీస్ పే చేసి ఈ యొక్క డీడీ రూపంలో అయితే మనం పే చేయవలసి ఉంటుంది, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో. ఓకేనా. మనకి దాంతోపాటు మన రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ అయితే మనము ఒక అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయబడుతుంది. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయవలసి ఉంటుంది. అటెస్టెడ్ చేసేసి ప్రతి ఒక్క జిరాక్స్ మీద ఖచ్చితంగా కింద ఒక సైడ్కి అయితే సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. మనకి దాంతోపాటు ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే అది మనకి ఒక అడ్మిట్ కార్డ్ అయితే పంపించవలసి ఉంటుంది. 25 worth పోస్టల్ స్టాంప్ అయితే దానిపైన అతికిచ్చి మనకి ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా.
అలాగే ఈ యొక్క పోస్టులకి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఒక డీడీ రూపంలో అప్లై చేసుకోవాలి కదండి. ఒక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడే ఇచ్చారు చూడండి. జనరల్ వాళ్ళకైతే, జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 300, మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 200 పే చేసి ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ ఒక్క పేరు మీద మనము డీడీ తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఈ యొక్క అమరావతి అని ఇచ్చారు కదండి. ఒక అడ్రస్ పేరు మీద మనము డీడీ తీసి ఒక అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఎవరైతే పే చేయాలో వాళ్ళందరూ పే చేసి ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒకే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 33% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఒక పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి కాల్ లెటర్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత మనకి ఫర్దర్గా డీటెయిల్స్ అయితే ఒక వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకుని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.